పెద్దయినా ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజామాబాద్కి వెళ్ళొస్తాం. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, సౌకర్యాలు మంచిగా ఉన్నాయి, ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయి. అన్ని ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. ఉండటానికి రూమ్ ఉంది, రూమ్ తినటానికి అన్నం ఉంది, అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి ఇక్కడ. తిరుపతికి రావాలంటే కూడా సంతోషమే. తిరుపతికి రావాలంటే అదృష్టం రావాలి. ఎందుకంటే దర్శనం మంచిగానే ఉంది, ఇక్కడ సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి. ప్రసాదాలు ఎలా ఉన్నాయి? ప్రసాదాలు మంచిగా ఉంది, మంచిగానే ఉంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఇంకా కొంచెం వడ కూడా ఎక్క పెడుతున్నారు ఇప్పుడు. ఒకటి పొద్దున మనము అన్నం తింటే ఒక వడ కూడా ఎక్కనే పెడుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు అన్నప్రసాదాలు కూడా మంచిగా జరుగుతున్నాయి. మళ్ళీ నీట్గా ఎక్కడ ఏమన్నది ఇట్లా గలీజ్ అన్నది లేదు, ఇలా చెత్త లేదు, శతార్థం లేదు, ఏది లేదు. ఎప్పటిదప్పుడు మంచిగా సాఫీ చేసేస్తారు. సంతోషంగా ఉన్నారు, మరి సంతోషంగా ఉన్నది. రూములలో కూడా ఎప్పటిదప్పుడే సాఫీ చేసుడు, బాత్రూములు కూడా సాఫీ చేసుడు. లడ్డు టేస్ట్ ఎలా ఉంది? లడ్డు మాత్రం మధురం ఉంది, మంచిగా ఉంది. లడ్డు చిన్న లడ్డు ఉంది, పెద్ద లడ్డు కూడా ఉంది, 100 రూపాయలది. మంచిగా మధురం ఉంది అది లడ్డు కూడా మంచిగా ఉంది, మంచిగానే ఉంది. నంబర్ వేయకుంటే మంచిగా ఉంది. తిరుపతికి రావాలంటే అదృష్టము, మంచిగా ఉంది. ఇక్కడ సౌకర్యం మంచిగా ఉన్నది, బస్సులు కూడా ఫ్రీ ఉన్నాయి. మీద తిరగాలంటే బస్సులు కూడా మంచిగా ఫ్రీ ఉన్నాయి తిరగాలంటే. ఎంతమంది వచ్చారు మొత్తం మీరు? మేము ఇద్దరం వచ్చినాము నిజామాబాద్కి వెళ్ళి వచ్చినాము. ఇక్కడనే కొంచెం ఇక్కడనే ఉన్నాం అన్నట్టు. సోమవారం దర్శనం అయింది, ఇక్కడనే ప్రశాంతంగా ఉన్నదని ఇక్కడనే ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకునేటువంటి విశ్రాంతి భవనాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్నప్రసాదాలు కానీ పాలు అన్ని అందుతున్నాయా మీకు? అక్కడ కూడా అన్నప్రసాదం పెడుతుర్రు. అక్కడ మన రూములు ఉన్నాయి కదా, అక్కడ కూడా అన్నప్రసాదం పెడుతుర్రు. అక్కడ పెడుతుర్రు, ఇక్కడ పెడుతుర్రు. 3-4 చాలా ఎక్కడంటే అక్కడనే పెడుతుర్రు అన్నప్రసాదం. ఇక మనకు కావాల్సిన వాళ్ళు తింటుర్రు, మనకు అవసరం లేని వాళ్ళు హోటల్లో తింటుర్రు. అది ఎందుకంటే అది మన ప్రాబ్లం. అది తినాలంటే ఇదే తినాలి, ఎందుకంటే అన్నప్రసాదమే తినాలి మనకు. ఎందుకంటే గవర్నమెంట్ పెడుతుంది, మనము డబ్బులు ఖర్చు పెట్టుకుని తినడం అవసరం లేదు. దేవుడికి ఏదైనా సేవ చేసుకోవాలా. అంటే టీటీడీ పాలక మండలి, ధర్మకర్తల మండలి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మంచి ఏర్పాట్లు చేసింది అంటారా ఇక్కడ? అవును, ఇది కూడా మంచిగానే చేసింది ఆంధ్రప్రదేశ్ కూడా. ఇప్పుడు టీటీడీ కాదు ఇది కూడా మంచిగానే చేస్తుంది, సౌకర్యాలు మంచిగానే ఉంది. ఇంతకు ముందు కూడా మన వయసు ఉంటే చూడు, మన జగన్ అప్పుడైతే మేము అప్పుడు వచ్చాము, చాలా ఒత్తిడి ఉండే దర్శనంకు. ఇప్పుడు ఒత్తిడి లేదు, మంచిగా ప్రశాంతంగా ఉంది, మంచిగానే దర్శనం.